హలో గైస్, ఈ వీడియోలో మనం 300 రూపీస్ బిలో దొరుకుతూ మంచి బ్రేక్అవుట్స్ అయిన స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఒక 6 స్టాక్స్ అనమాట మంచి బ్రేక్అవుట్స్ వచ్చే ఆ స్టాక్స్ ఏంటివి, సో వాటి గురించి డిస్కస్ అనేది చేద్దాం. సో దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి DCM శ్రీరామ్ ఇండస్ట్రీస్ ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ స్టాక్ మంచి బ్రేక్అవుట్ అనేది 150 లెవెల్స్ దగ్గర వచ్చిందనమాట. చాలా మంచి ర్యాలీ అనేది కనిపిస్తుంది. ప్రీవియస్గా 150 నుంచి 155 రీజన్ రెసిస్టెన్స్ కింద మల్టిపుల్ టైమ్స్. సో ఇక్కడ 150కి వచ్చి కింద పడిపోయింది, మళ్ళీ కూడా 150-155 రీజన్స్ దగ్గరకు వచ్చి కింద పడిపోయింది. సో రీసెంట్గా అది మళ్ళీ టెస్ట్ చేసి ఫెయిల్ అయ్యి ఆ తర్వాత బ్రేక్అవుట్ వచ్చిందనమాట. సో ఇలా ఎప్పుడైనా సరే టెస్ట్ చేసి ఫెయిల్ అయ్యి బ్రేక్అవుట్ వస్తే కొంత అప్ సైడ్ పొటెన్షియల్ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. ప్రస్తుతం స్టాక్ 165 లెవెల్స్ దగ్గర దొరుకుతుంది. మండే రోజు ఏమైనా కొంత అబ్జర్వ్ చేయండి. ఒకవేళ 160, 155 నుంచి 160 లెవెల్స్కి వస్తే కనుక యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. మినిమం మనం 180-200 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో విత్ స్టాప్ లాస్ ఆఫ్ 130 అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు. కొంచెం హెవీ అయిపోద్ది అనుకుంటే కనుక 150 బిలో, వెరీ స్మాల్ స్టాప్ లాస్ అయితే 150 బిలోయే పెట్టుకోండి. ఒకవేళ ఫెయిల్ అయితే పడిపోయే ఛాన్స్ ఉంటాయి కాబట్టి, లేదా 140 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. DCM శ్రీరామ్ ఇండస్ట్రీస్ అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ చాలా మంచి బ్రేక్అవుట్ అనేది అయ్యిందనమాట. ఎప్పుడైనా సరే మంచి బ్రేక్అవుట్స్ ఈ విధంగా ఐడెంటిఫై అనేది చేయొచ్చు అనమాట. క్లియర్ కట్గా చూడండి, మేజర్ లెవెల్ బ్రేక్ అయింది, ఒకసారి టెస్ట్ చేసి ఫెయిల్ అయ్యి కంటిన్యూస్గా పడింది, మళ్ళీ టెస్ట్ చేసింది ఫెయిల్ అయింది, మళ్ళీ బయర్స్ వచ్చి పుష్ చేశారు. సో ప్రీవియస్ హై లెవెల్ కూడా బ్రేక్ అయింది కాబట్టి సో ఫర్దర్గా అప్సైడ్ పొటెన్షియల్ ఉందని మనం చెప్పుకోవచ్చు. 180-200 సో విత్ ఇన్ 1 మంత్ పీరియడ్ ఆ టైంలో మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కంటిన్యూస్గా వెళ్ళిపోవు స్టాక్స్ ఎప్పుడు కూడా. సో హైయర్ లోస్ సో అన్ని ఫామ్ అవుతూ సో వెళ్తుందనమాట, స్లోగా వెళ్తుంది కాబట్టి ఒక 1 మంత్ పీరియడ్లో మనం 200 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నీట్గా స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకొని మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి DCM శ్రీరామ్ ఇండస్ట్రీస్ ఫస్ట్ స్టాక్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మ్యాన్ ఇన్ఫ్రా ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ స్టాక్లో మేము ఆల్రెడీ పొజిషన్ తీసుకొని మంచి ప్రాఫిట్ కూడా బుక్ అనేది చేసుకున్నాం అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ రీసెంట్గానే 170 లెవెల్ బ్రేక్ అయిందనమాట. 165 నుంచి 170 రీజన్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది, ఫెయిల్ అయింది. సో 1 డే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి పడిపోవడానికి ట్రై చేసి మళ్ళీ బయర్స్ వచ్చి పుష్ చేశారనమాట. కొంచెం హై లెవెల్స్ దగ్గర ఉంది. అబ్జర్వ్ చేయండి, మండే రోజు 180 లెవెల్ పైన ఏమైనా సస్టైన్ అయినా కొంత పాజిటివ్ టర్న్ అయినా మినిమం 200 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ పడిపోయి 180 బిలో వచ్చేస్తే కనుక అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మినిమం 200, సో నెక్స్ట్ టార్గెట్ 220 ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో అబ్జర్వ్ చేయండి, 170 బిలో కానీ లేదా 165 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. సో ట్యూస్డే రోజు అబ్జర్వ్ చేయండి, మండే హాలిడే కాబట్టి గురు నానక్ జయంతి. సో మనం ట్యూస్డే రోజు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. 180 బిలో సస్టైన్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు. సో మేము ఆల్రెడీ పొజిషన్ తీసుకొని హోల్డ్ చేస్తాం అనమాట మ్యాన్ ఇన్ఫ్రా. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సీక్వెంట్. ఈ పర్టికులర్ స్టాక్లో కూడా మేము పొజిషన్ తీసుకొని హోల్డ్ చేస్తాం. ఆల్మోస్ట్ 113 లెవెల్స్ దగ్గరే ఈ పర్టికులర్ స్టాక్ మేము హోల్డ్ చేస్తాం అనమాట. సో ఆల్మోస్ట్ మేము 10-11% అరౌండ్గా ప్రాఫిట్లోనే ఉన్నాం. సో మంచి బ్రేక్అవుట్ అనేది వచ్చింది, మంచి రివర్సల్ బయర్స్ హ్యూజ్గా వచ్చారన్నమాట. సో అందువల్ల ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అయిందో సో 113 ఆ లెవెల్స్ దగ్గర నేను ఏదైతే ప్రీమియం గ్రూప్లో షార్ట్ టర్మ్కి ఇచ్చాం అనమాట. సో 1 వీక్ to 2 వీక్స్ హోల్డింగ్ కోసం ఆల్రెడీ మేము 10% ప్రాఫిట్లో ఉన్నానమాట. సో నెక్స్ట్ టార్గెట్ 125. ఒకవేళ ఏమైనా కొంత అబ్జర్వ్ చేయండి, షార్ప్ రైజ్. సో ఆల్మోస్ట్ లాస్ట్ 5 to 6 డేస్లో కంటిన్యూస్ రైజ్ కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్స్ ఉంటుంది. మండే రోజు, ట్యూస్డే రోజు కొంచెం అబ్జర్వ్ చేసి 120 అబౌవ్ సస్టైన్ అయితే తీసుకోండి. మినిమం టార్గెట్స్ 125, 130. సో మేము 135 నెక్స్ట్ టార్గెట్ ఇచ్చాం అనమాట. సో లాస్ట్ టార్గెట్ 128, థర్డ్ టార్గెట్, ఫోర్త్ టార్గెట్ 135 ఇచ్చాం అనమాట. సో 135 లెవెల్స్ దాకా మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఈ ర్యాలీ కంటిన్యూ అయితే కనుక సీక్వెంట్లో మంచి రివర్సల్ వచ్చింది, స్ట్రాంగ్ బయర్స్ మొమెంటం కనిపిస్తుంది. బట్ షార్ట్ ప్రైస్ కాబట్టి కొంత ఫాల్ అయ్యి రికవరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కొంచెం అబ్జర్వ్ చేసి తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. 125, 135 మన టార్గెట్స్, మినిమం టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇంకా ర్యాలీ ఇస్తే అప్ టు 150 లెవెల్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. బట్ షార్ట్ ప్రైస్ కాకపోయినా కొంత ఫాల్ అవుతూ పెరిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అనమాట. 110 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు. మేము ఆల్రెడీ ఈ పొజిషన్ తీసుకున్నాం, ఇక్కడ స్క్రీన్ షాట్లో అబ్జర్వ్ అనేది చేయొచ్చు అనమాట షార్ట్ టర్మ్ కోసం. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి సో సీక్వెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి స్పార్క్ అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా మంచి రివర్సల్ వచ్చింది, మేజర్ లెవెల్ బ్రేక్ అయింది. ప్రీవియస్గా 260 నుంచి 265 రీజన్ ఏదైతే ఉందో సో రెసిస్టెన్స్ కింద మల్టిపుల్ టైమ్స్ యాక్ట్ చేసింది అనమాట. సో ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని కంటిన్యూస్గా పడిపోయింది, మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని పడినట్టు పడి మళ్ళీ బయ్యర్స్ వచ్చారు, పుష్ చేశారు.
చేశారు. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా చాలా మంచి ర్యాలీ అనేది కనిపించింది. అబ్జర్వ్ చేయండి, వన్ డే అబ్జర్వ్ చేయండి, ట్యూస్డే రోజు అబ్జర్వ్ చేసి వెడ్నెస్డే కనుక 265 పైన లేదా అప్ సైడ్ దీనిపైన ట్రేడ్ అవుతుంటే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. మినిమం టు మినిమం మనం 290, 300 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హెవీ ర్యాలీ ఒకవేళ ఉంటే కనుక అప్ టు 330 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో 245 బిలో అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. దీంట్లో కూడా మంచి బ్రేక్అవుట్ వచ్చింది, బట్ జస్ట్ బ్రేక్ అయింది కాబట్టి మొన్న ఫ్రైడే రోజు. సో కొంత అబ్జర్వ్ చేసి తీసుకోండి, వన్ డే అబ్జర్వ్ చేసి ట్యూస్డే రోజు అబ్జర్వ్ చేసి వెడ్నెస్డే రోజు 265 పైన సస్టైన్ అవుతుంటే కనుక సో మనం యాడ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మినిమం 300, 290 నుంచి 300 ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెకండ్ టార్గెట్ మనం సో 330 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకవేళ 300 బ్రేక్ సస్టైన్ అయితే కనుక. సో ఇది మనకి స్పార్క్ అనమాట. సో అలాగే నెక్స్ట్ ఫిఫ్త్ స్టాక్ వచ్చేసరికి NIACL. ఈ స్టాక్లో షార్ట్ మూమెంట్ కనిపించింది. మేము మొన్నది ఈ పర్టికులర్ స్టాక్లో కూడా ఇంట్రాడే చేసాం, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. చాలా మంచి ప్రాఫిట్ అని ఆల్మోస్ట్ 2-3% తీసుకున్నాం. సో చాలా ర్యాలీ అయిన తర్వాత తీసుకున్నాం అనమాట, షార్ప్ ర్యాలీ. సో కొంచెం వెయిట్ చేసి అబ్జర్వ్ చేసి తీసుకోండి. మండే కనుక కొంత 200, 190 నుంచి 200 ఈ రీజన్స్లో యాడ్ చేసుకోవడం బెటర్, కొంత రివర్సల్ వచ్చిన తర్వాత. ఎందుకంటే వన్ డేలోనే ఆల్మోస్ట్ 175 లెవెల్ దగ్గర నుంచి 210 లెవెల్స్ దాకా కూడా 209 లెవెల్స్ దాకా వెళ్ళింది కాబట్టి కొంత ఫాల్ అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటాయి. 200 పైన సస్టైన్ అయినా లేదా 190 దగ్గరికి వచ్చి కొంత రివర్సల్ వచ్చిన తర్వాత యాడ్ చేసుకోవడం బెటర్. సో మినిమం 220, సో 250 లెవెల్స్ మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. షార్ట్ ర్యాలీ కంటిన్యూ అయితే కనుక 180 లేదా 170 సపోర్ట్ కింద తీసుకుంది కాబట్టి 170 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 220, సో 250 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. షార్ప్ ర్యాలీ కొంచెం అబ్జర్వ్ చేసి తీసుకోండి, ఎందుకంటే ఎంత షార్ప్ ర్యాలీస్ వస్తే కనుక కొంత ప్రాఫిట్ బుకింగ్స్ జరిగి మళ్ళీ ర్యాలీ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటాయి అనమాట. కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. 200 పైన సస్టైన్ అయితే మాత్రమే యాడ్ అని చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది మనకి ఫిఫ్త్ స్టాక్ అనమాట NIACL. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి BHEL గురించి మేము ఆల్రెడీ ఈ పర్టికులర్ స్టాక్ని 123 లెవెల్స్ దగ్గర ఆల్రెడీ తీసుకున్నాం అనమాట, హోల్డ్ అని చేస్తున్నాం. సో అలాగే నెక్స్ట్ టార్గెట్ మేము ఆల్రెడీ 150 ఫైనల్ టార్గెట్ ఇచ్చాం అనమాట. ఇంకా కూడా ఇది అప్ సైడ్ పొటెన్షియల్ అనేది ఉందన్నమాట. అంతేకాకుండా మేజర్ లెవెల్ ప్రీవియస్గా 148 నుంచి 150 లెవెల్ టెస్ట్ చేసింది. ఆ లెవెల్ మన ఫ్రైడే రోజు బ్రేక్ అయిందనమాట. బట్ బ్రేక్ అయింది కదా అని వెంటనే ఎప్పుడు తీసుకోకూడదు, అబ్జర్వ్ చేయండి. 1 to 2 days అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే రీటెస్ట్ కింద పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట. ఒకవేళ కింద పడి 150 లెవెల్ పైన సస్టైన్ అవ్వకపోతే కనుక కింద పడిపోయే ఛాన్స్ ఉంటాయి. అందువల్ల కొంత రీటెస్ట్ అవనియండి. సో 150 దగ్గరికి వచ్చి మళ్ళీ రివర్సల్ కనుక వస్తే కనుక అప్పుడు యాడ్ చేసుకోవడం బెటర్. లేదు అనుకుంటే పడిపోతుంటే వెయిట్ ఫర్ 140 to 145 లెవెల్స్ ఈ రీజన్స్ దగ్గర యాడ్ చేసుకోవడం బెటర్. మినిమం 160, 175 టార్గెట్స్ మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. స్లో మూవింగ్ స్టాక్, F&O స్టాక్ కాబట్టి ఖచ్చితంగా స్లో మూవ్ అవుతుంది. హెవీ ర్యాలీస్ అనేవి వెంటనే కనిపించవు, జస్ట్ బ్రేక్ అయింది కాబట్టి షార్ప్ ర్యాలీ ఆ రోజు కనిపించింది కానీ, బట్ స్లో మూవింగ్ స్టాక్ అనమాట. టైం పడుతుంది, 1 to 2 weeks, 3 weeks అలా పడే ఛాన్స్ ఉంటుంది అనమాట. అబ్జర్వ్ చేయండి. 150 పైన ఏమైనా కొంత సస్టైన్ అయితే వెడ్నెస్డే తీసుకోవడానికి ట్రై చేయండి. లేదు పడిపోతుంటే ఈ లెవెల్స్ దగ్గర 140 నుంచి 145 లెవెల్స్ దగ్గర రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడ ఒకవేళ రివర్సల్ వస్తే కనుక మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ మేము ఆల్రెడీ 123 దగ్గర హోల్డ్ చేస్తాం. మోర్ దాన్ 27-28% దాకా కూడా రిటర్న్స్ తీసుకొని హోల్డ్ చేస్తాం అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఇవన్నమాట 6 స్టాక్స్ 300 రూపీస్ బిలో దొరుకుతున్నాయి. సో ఆల్మోస్ట్ 6 స్టాక్స్లో 5 స్టాక్స్ 200 రూపీస్ బిలోనే దొరుకుతున్నాయి అనమాట. సో ఫస్ట్ స్టాక్ మనం DCM శ్రీరామ్ ఇండస్ట్రీస్ గురించి డిస్కస్ చేసాం. సెకండ్ స్టాక్ మ్యాన్ ఇన్ఫ్రా. థర్డ్ స్టాక్ సీక్వెంట్ మేము ఆల్రెడీ షార్ట్ టర్మ్ పొజిషన్ తీసుకొని హోల్డ్ చేస్తాం అనమాట. ఫోర్త్ వన్ వచ్చేసరికి స్పార్క్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి NIACL, అలాగే సిక్స్త్ వన్ వచ్చేసరికి BHEL అనమాట. సో దీంట్లో ఆల్మోస్ట్ 3 స్టాక్స్ మేము హోల్డ్ చేస్తున్నాం, 3 స్టాక్స్. సో ఇంకా ర్యాలీ ఇస్తున్నాయి. నెక్స్ట్ వీక్ ఏమైనా ఆపర్చునిటీ కనుక దాంట్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఇదన్నమాట వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.